ఎక్కడైనా అన్యాయం జరగడం నువ్వు చూసి బాధింపబడ్డ చోట మన వాళ్లే అయి ఉండాల్సిన అవసరం లేదమ్మా. If I walk with pain where roads may burn, I won't turn. ఎవరికి అన్యాయం జరిగినా ఎదిరించాలి. If my heart breaks చాలా ముఖ్యమైన ఒక డీల్ కోసం ఈ డబ్బు వెళ్తుంది. someday, పనిని ముగించడానికి నీకంటే బెటర్ అయిన వాడు నా మైండ్లోకి రాలేదు. ఇప్పుడు వాడు తిరిగొచ్చాడంటే సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. whatever storms are waiting out there, let them come. సార్ అన్ని చెక్ పోస్టులు బ్లాక్ చేశాం. వాడు ఖచ్చితంగా సిటీ వదిలి వెళ్లే ఛాన్సే లేదు. Whatever storms are waiting. I move like I know. ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా? సింహం నక్కల మీదకి వస్తే వారవదరా లఫు. ఇట్స్ కాల్డ్ చెప్పొచ్చు. ఈ మూవీని గోపిచంద్ మలినేని గారు డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ బాలకృష్ణ గారికి గోపిచంద్ మలినేని గారికి ఇది సెకండ్ కొలాబరేషన్. ఈ మూవీకి తమన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. బాలకృష్ణ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీ స్టోరీ 90s ముంబై బ్యాక్డ్రాప్లో ఉంటుంది. గ్లిమ్స్లో ఇన్స్ కూడా ఇచ్చారు. అలాగే ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కీ షెడ్యూల్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. మెయిన్గా బాలకృష్ణ గారికి సంబంధించిన ఇంపార్టెంట్ సీన్స్ కూడా షూట్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ అయితే షూట్ చేస్తున్నారు. ఈ మూవీని December 6, 2026 రిలీజ్ చేద్దామని ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో టోటల్గా 6 లాంగ్వేజెస్లో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. అలాగే ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ గారు ఇవ్వబోతున్నారు. మెయిన్గా ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అలాగే బాలకృష్ణ గారి తమన్ గారి కొలాబరేషన్ మూవీ అంటే ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ మూవీలో బాలకృష్ణ గారు గ్యాంగ్స్టర్ రోల్లో యాక్ట్ చేయబోతున్నారు. అలాగే బాలకృష్ణ గారి రోల్ ఈ మూవీలో చాలా వైలెంట్గా ఉండబోతుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయితే ఈజీగా 500 నుండి 1000 crores గ్రాస్ చేస్తుంది. ఎందుకంటే ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం.